జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది అటువైపు ట్రై చేద్దాం. అబ్బా ఆడు ఇక్కడే పడుకున్నాడు. నెక్లెస్ ఎక్కడ పెట్టాడో ఏమిటో. రేయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తీసుకొచ్చి దొంగని చేస్తున్నారా? ఏదో బతుకు. ఎందుకురా డిసప్పాయింట్ అవుతావు? కాన్సంట్రేషన్ చేస్తే ఇది కూడా మంచి ప్రొఫెషనే. పద. మీకి తెలివి తక్కువగా ఉన్నాయి. నెక్లెస్ నాకి సేఫ్ గా పెట్టినాయి. మీకి నిద్రలో మాట్లాడుతున్నాయి. బ్యాడ్ హ్యాబిట్ ఉన్నాయి. హ్యాబిట్ కాదు, మన ఇంట్లో దొంగలు ఉన్నాయి. రేయ్, వీడు నిద్రపోతున్నాడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా? మీకు నేను అబ్జర్వ్ చేస్తున్నాయి. లాజీ దగ్గర గన్ను ఉన్నాయి. బ్రదర్, మనకి డీల్ వర్కౌట్ అయ్యేలా లేదు. వెళ్ళిపోదాం పద. ఎక్కడికి వెళ్ళేది? నీ ఇంటికి నువ్వు, మా ఇంటికి నేను. నీకు బుర్రుందా? అక్కడ స్టేషన్ లో ఆర్సీ బెట్రాజ్ ఉన్నారు. ఉండని, ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. షడప్. అలా వదలటం కరెక్ట్ కాదు. అది ఫ్రెండ్షిప్ అనిపించుకోదు. నాకిప్పుడు స్టేషన్ వచ్చే మూడ్ లేదు. పద, ఎక్కడికైనా వెళ్ళి 2 పెగ్గలేసుకుందాం. పెగ్గేయడానికి డబ్బులు కావాలి కదా. ఎక్కడిది? గబ్బర్ గాడి జేబులోంచి కొట్టేశా. వీరదాసు, పద. ఎక్కడికి? పద పద. చూడు బాసు, డేరింగ్ అంటే నీదే. ఏకంగా పోలీసు ఇంటికే కళ్ళ వేస్తున్నావు. నీకన్నా గొప్పేం కాదులే, నువ్వు వాడి పర్సే కొట్టేశావు కదా. ఏమైంది బాసు? ఇది నా ఫోను. నీ ఫోన్ బిజిలీ కొట్టేసిందని చెప్పావుగా. బిజిలీ కొట్టేసిన ఫోను ఈ గబ్బరగాడి ఇంట్లో ఎలా ఉంది? అంటే ఆ బిజిలీ గబ్బర్గాడు ములాఖాత్ అన్నమాట. నాని చెప్తా. ఏంటి శబ్దం? ఎవరై ఉంటారు బాస్?
రే దాసు వెళ్ళి చైర్ తీసుకురా తొందరగా అర్జెంట్ గా ఏదో తీసుకురా కట్టడానికి రా 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 కట్టి 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 కట్టు కట్టు ఏయ్ నా ఫోన్ ఎందుకు కొట్టేశావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇది పెద్ద స్కీమ్. స్కీమా అవును, ఈ రిసార్ట్కి వచ్చిన నీలాంటి కుర్రాల్ని నేను ట్రాప్ చేస్తాను. ఆ తర్వాత నా మర్డర్ అయిందని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తాడు గబ్బర్. వామ్మో చాలా పెద్ద స్కీమే. ఈ లెక్కన గురుడు బాగానే సంపాదించుంటాడు. ఒరే వీరదాసు ఇది నిజం చెప్పేసింది, దీన్ని ఏం చేద్దాం? వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. కావాల్సి వస్తే గబ్బర్తో పాటు నీకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటాను. ప్లీజ్ నన్ను వదిలేసాయి. గర్ల్ ఫ్రెండ్ అంటే 1/2 చాయ్ అయిపోయిందనమాట ఆఖరికి. నేను నిన్ను ఒక షరతు పైన వదులుతాను. ఏంటది? గబ్బర్గాడు లంచాలు తీసుకుని బాగా సంపాదించాడు కదా, అవన్నీ ఎక్కడ పెట్టాడో చెప్పు. ఓకే డన్. Name Kumari. Age 21. Sex female. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్గుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా? నాది దగ్గరికి మళ్ళీ వచ్చినాయి. పని మీద వచ్చినాయి. నాది దగ్గర గన్ను ఉన్నాయి. ఆహా నీది గన్లో బుల్లెట్స్ తీసేసినాయి. ఆపండి సార్. జింతాత జితా జితా జింతాత జింతా జింతా తత్త. ఎందుకు నీ సంగతి ఏంటి? చూస్తారేంటి? ఏంటి? అలాగే సార్. సాంబా సార్, ఈ నెక్లెస్ దొరికిన సందర్భంలో చిన్న కొటేషన్ చెప్తా, రాసుకోరా. అలాగే సార్. కొటేషనా? చెప్పండి సార్. చెప్పిన పని కరెక్ట్ గా చేసినవాడు జీవితంలో పైకి వస్తాడు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంతకీ నెక్లెస్ ఎవరికి ఇస్తారు సార్? తప్పు, అలా అడగకూడదు. నువ్వు అడిగినా ఆ నెక్లెస్ సార్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తానని చెప్తాడా ఏంటి? సాంబో ఈ నెక్లెస్ చూసి ఎంత సంతోషపడుతుందో. సాంబా సార్ రెడీ సార్.
ఆడదాన్ని సుఖపెట్టి సంతోషపెట్టేవాడే అసలైన మగాడు. అంటే నేనే. అసలైన మొగాడంట. పొందాం సార్. అదండి సార్ మనల్ని అందరిని వదిలేసాడు. గో హ్యాపీ, గో హ్యాపీ. సార్ 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 మరి బిజిలీ మర్డర్ కేసు ఒకవేళ డెడ్ బాడీ దొరికితే మీ ఇద్దరు అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ డెడ్ బాడీని నేను తీసుకొచ్చాను. సాంబా సార్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు రాసుకోండి. దాన్ని తన్నేవాడు ఒకడుంటే దాని తల తన్నేవాడు ఆల్రెడీ పుట్టే ఉంటాడు. ఏం మిస్టర్, బిజిలీ చచ్చిపోయిందా? నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తావా? నాకు హ్యాంగింగా? మనం వారంలో పెళ్లి పెట్టుకుని ఈ కేసులు వాయిదాలు ఎందుకు, గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే. అవునరా, ఈడు ఫ్యూచర్ లో మనకు బాగా ఉపయోగపడతాడు. నా ఫ్రెండ్స్ చెప్పారని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటిది ఏమైనా ట్రై చేసావు అనుకో నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే. అది నేను చెయ్యి. అది యూనిఫామ్ కదా అది. కొంచెం సంబా సార్ చెప్పండి సార్. రాసుకో. లంచాలు తిని మోసాలు చేసేవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. కానీ ఈయన కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. డౌటా? వాసిని అమ్మకడ బంగారు గాని పొద్దునే నాకు ఇంగ్లీష్ సుప్రభాతం ఏంటి? సెటప్ కదే గెటప్. ఏదో ఒకట్లేండి, తొందరగా రెడీ అవ్వండి. ఇవాళ మను పెళ్లి చూపులు మర్చిపోయారా? మర్చిపోలేదే, తయారవుతాను. నువ్వు కూడా తొందరగా వెళ్ళి సెటప్ అయిపో. అదే అదే గెటప్ గెటప్ అయిపో. థ్యాంక్ యూ, నో టెన్షన్. నో టెన్షన్ కాదే, నో మెన్షన్, నో మెన్షన్. నేను కరెక్ట్ గానే చెప్పాను. నేను రెడీ అవడం గురించి మీరు టెన్షన్ పడకండి అని. ఆల్వేస్ కనెక్షన్ మై ఇంగ్లీష్. మళ్ళీ పప్పులో కాలేశావు. కనెక్షన్ కాదే, కరెక్షన్ కరెక్షన్. వెళ్ళు వెళ్ళు, తొందరగా రెడీ అయిపో. మమ్మీ, పెళ్లి చూపులంటే ఏంటి? మ్యారేజ్ చేసుకోవడానికి ముందు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారో, వాళ్ళు ఏం చేస్తుంటారో, వాళ్ళు మనకి సూట్ అవుతారో లేదో అని డిసైడ్ చేసుకునే ఫార్మల్ మీటింగ్. మమ్మీ, నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైందే? మనం టీవీనో ఫ్రిడ్జ్నో కొనటానికి షాప్ కెళ్ళినట్టు అంతే కదా. ఒసి పరువు తీకే, బాబాయ్ వింటే గోల పెడతాడు. పెట్టని, నేను బాబాయ్తో చెప్తా, నాకేం భయం. దడుచుకున్నానండి. శ్రావణి, నీ భయం పోవడానికి నా దగ్గర బ్రహ్మాండమైన కవిత ఉంది. అసలు నేను దడుచుకునేది ఆ పేపర్ని చూసి. భగవంతుడా, పొద్దున్నే రెడీ అయిపోయాడు. పింకీ, ఇది నువ్వు కూడా వినాలి. నాకు అర్థమవుతుందా డాడీ? షూర్గా పింకీ, విను. ఇవాళ జరుగుతున్నాయి పెళ్లి చూపులు. అవునుగా, జరుగుతున్నాయి పెళ్లి చూపులు, పెరుగుతున్నాయి మనసులో హోపులు. పోపులా? పోపు కాదు, హోప్. హోప్ హోప్ అంటే ఆశ. త్వరగా చదివేయండి ప్లీజ్. పెరుగుతున్నాయి మనసులో హోపులు, పెళ్లిలో ఉంటాయి ఎన్నో సూపులు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ కవిత ఇలాగే వింటే మేం వెతుక్కోవాలి రోపులు. రోపులా? రోపులంటే ఏంటి? రోపులంటే తాళ్ళు డాడీ. మమ్మీకి భయమేస్తుంది. నో వరీస్, నా కవిత వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది. ఆల్ ఈస్ గుడ్.
అబ్బా డాడీ ఇంగ్లీష్ మాట్లాడుకో, నాని వచ్చేస్తుంది. అత్తయ్య గారు మీరు రెడీనా? నేను రెడీ. బయలుదేరడమే ఆలస్యం. ఈ పెళ్లి చూపులు మొత్తం మీరే దగ్గరుండి జరిపించాలి. యునో మీరే మా ఫ్యామిలీకి బిగ్ దిక్కు. ఏ దిక్కుకి ఇంగ్లీష్ రాదా? వచ్చు, మీకు అర్థం కాదేమోనని తెలుగులో చెప్పాను. గెట్ రెడీ. యాండి టైం అయిపోతుంది, తొందరగా రండి. లక్ష్మి నేను రెడీ. నీ వచ్చేసాను కదా, ఇంకా నువ్వు కాలు కాల్చుకోవడం దేనికి? వెళ్దాం పదా. ఆగండి, మ్యారేజ్ అని ఇంకా రాలేదు. వాడేవాడు? మను మను పెళ్లి కొడుకు. మ్యారేజ్ సార్. ఉసే లక్ష్మి, నీ ట్రాన్స్లేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ లెక్కన దొంగ నా కొడుకుని ఇంగ్లీష్ లో ఏమంటారు? మై సన్. అబ్బా ఉసే, నీ సూపర్ ఇంగ్లీష్ వింటే మనోగాడు తల బద్దలు కొట్టుకుంటాడే. ఆపు. నన్న మను నువ్వు ఉండు. ఏంటి ఏంట్రా ఇది? ఏదైనా కుస్తీ పోటీ నుంచి వస్తున్నావా? డాడీ ఏంటా డైలాగ్? నీ చింపిరి జుట్టు, ఆ నలిగిపోయిన బట్టలు, చేతులు ఇక్కడ దాకా మడుచుకుని నీ అవతారం చూస్తుంటే ఏదో మలయుద్ధం నుంచి వచ్చినట్టుందిరా. నేనేదో ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ పార్టీ అంటే వెళ్ళాను. బ్యాచిలర్స్ పార్టీ అంటే ఏం చేశారేమిటి? మీరు అనుకున్నట్టు ఏం చేయలేదు. అలాంటప్పుడు బ్యాచిలర్స్ పార్టీ అని దానికి ఆ పేరెందుకు? ఫుల్ గా మందు కొట్టొచ్చామని చెప్పచ్చుగా. మను గోయింగ్ టు హౌస్, చేంజ్ ది అడ్రస్, గెట్ రెడీ. ఓసిన ఇంగ్లీష్ తగలబడా. అడ్రస్ కాదే డ్రెస్. మను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. సరే. రాత్రి నుంచి మను సెల్ ఫోన్ ఆఫ్ లో ఉంది. పైగా ఎవరో అమ్మాయి మాట్లాడింది. అసలు ఇతను రాత్రంతా ఏం చేసినట్టు? రజాకి కిజాకి అలాగే గిలాకి. అమ్మా మీరింక రెడీ అవ్వలేదని అడుగుతున్నారు. నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. టికాసో జకాసి అకాసో టికాసి. టైం లేదు, జల్దీ రెడీ అవ్వమంటున్నారు. సింధు, నువ్వింకా రాత్రి మ్యాటరే ఆలోచిస్తున్నావా? నాకెందుకో ఇబ్బందిగా ఉంది కళ్యాణి. మనసులో అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. అయినా నువ్వు మను లవ్ చేసుకున్నారు. ఒకరి మీద ఒకరికి ఈ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? మను ఎలాగో వస్తాడు కదా, అతన్ని ఫేస్ టు ఫేస్ అడిగేసే. పద 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 సింధు.